ధనుంజయ రెడ్డి ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదనపు కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి గారు చక్రం తిప్పారు. అధికారులు ఎవరైనా సరే ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ధనుంజయ రెడ్డి గారిని కలిసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి. ఈయన పేరుకు అధికారే కానీ సీఎంఓలో కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భుజం లాంటోడు. కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలు ఇద్దరు కుడి భుజం ఎడం భుజం లాంటి వ్యక్తులు అనమాట అధికారుల పరంగా. అదేవిధంగా సలహాదారులు నాయకుల పరంగా అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా విజయసాయిరెడ్డి వాళ్ళిద్దరు. సో వీళ్ళు అధికారుల పరంగా ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు. అయితే చాలామందికి ఈ తరం జనరేషన్కి ధనుంజయ రెడ్డి గారి గురించి చాలా విషయాలు తెలియవు. డైరెక్ట్ ఐఏఎస్ కూడా కాదు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్, అది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈయన మొట్టమొదట ఈయన ప్రస్థానం మొదలైంది ఒక గ్రామ సర్పంచ్గా అనే విషయం చాలామందికి తెలియదు. ఈ తరం జనరేషన్కి చాలా వరకు తెలియని అంశాలు మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు సర్పంచ్ నుంచి సీఎంఓ వరకు అని చెప్పుకోవాలి. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మరి ఆయనకి సివిల్స్లో ఆయనకి అవకాశం వచ్చింది, సాధించారు. సో అక్కడి నుంచి ఒక అధికారిగా ఆయన ప్రస్థానం మొదలైంది. కానీ ముందు మాత్రం ఆయన గ్రామ సర్పంచ్. ప్రజా జీవితంలో ఆయన ఎప్పుడో వచ్చేసారనమాట. గ్రామ సర్పంచ్ అంటే చిన్న విషయం కాదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే ఆ గ్రామంలో పూర్తిస్థాయిగా ప్రజలతో ఆయనకు ఒక మంచి సత్సంబంధాలు ఉంటేనే ఆ పరిస్థితి ఉండేది. సో ఒకసారి ఆయన ఎపిసోడ్ చూద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ అనగానే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు ధనుంజయ రెడ్డి. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా ఉంటాడు మనిషి. ఆయన చూడండి, చాలా అమాయకుడిగా, చాలా సౌమ్యంగా, అసలు ఎవరిని ఏమి పన్నెత్తి మాట అనన్నటువంటి వ్యక్తిగా మరి చక్కగా కళ్ళజోడు పెట్టుకొని ఆయన ఫేస్ కూడా మరి ఎక్కడ గంభీరత్వం ఎక్కడ ఉండదు ఆయన ఫేస్లో. చాలా కూల్గా కనిపిస్తాడు ఆయన. సీఎంఓ మొత్తం ఆయన అధీనంలో ఉండేది. మొత్తం ఆయన చక్రం తిప్పాడు. ఎంత స్థాయి అధికారైనా ముఖ్యమంత్రిని ఆ రోజు కలవాలంటే ఈయన కలిసిన తర్వాత, ఈయన బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతే కలవాలి. లేదా ఈయన సపోర్ట్ ఉంటేనే ముఖ్యమంత్రి గారిని కలవడానికి అవకాశం ఉండేది. లేకపోతే గంటల తరబడి కూర్చొని వెనక్కి తిరిగి రావాల్సింది ఎమ్మెల్యేలైనా మంత్రులైనా. ఆ అంశం చాలా సందర్భాల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉంటారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వరు, మేము ఒక్కొక్క రోజు అర్ధరాత్రి వరకు కూర్చొని ఇంకా కలుస్తాడు సీఎం అని చెప్పేసి కూర్చొని వెనుదిరిగి వచ్చామని చెప్పేసి చాలామంది జక్కంపూడి రాజే గారు లాంటి మరి యంగ్ లీడర్స్ వైసీపీలో తాజా మాజీ ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు. సరే, ఇకపోతే ఎంత ఉన్నతాధికారైనా సీఎంను కలవాలంటే ధనుంజయ రెడ్డి అనుమతి ఉండాల్సిందే. అదనపు కార్యదర్శి హోదాలో సీఎంఓలో అంతగా చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి కథలో చాలా మలుపులు ఉన్నాయి. ఆయన 1988లో కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి అనే ఊరికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్. 1988లో సర్పంచ్కి ఎన్నికయ్యాడండి ఆయన. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం 10 ఏళ్ళే. 78లో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. మరి ఈయన 88లో సర్పంచ్ అయ్యాడు. వారి ఊరికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యాడు ధనుంజయ రెడ్డి గారు. ఒకవైపు ఊరిని అభివృద్ధి చేయటం మీద దృష్టి పెడుతూనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. మరి 1988 అంటే దాదాపుగా 37 సంవత్సరాల క్రితం. మరి అది చిన్న విషయం కాదు. 37 సంవత్సరాల క్రితమే ధనుంజయ రెడ్డి గారు వారి గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. అంటే అప్పటికే రాజకీయాల మీద అవగాహన ఉంది. ఆ ఊరికి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యాడంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఆయన ఖచ్చితంగా తెలుసు, అందులో ఎలాంటి డౌట్ లేదు. 37 ఏళ్ల క్రితం ఈ ఎపిసోడ్ అంతా. ఆ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. మరి ఊరిని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూనే సివిల్స్ విజయంతో 1992లో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. సివిల్స్లో విజయం సాధించడంతో 1992లో సర్పంచ్ పదవికి రాజీనామా చేశారంటే 4 ఏళ్ళ పాటు పదవిలో ఉన్నారు. ఇంకొక సంవత్సరం ఆ పదవి కాలం ఉండేది. రాజీనామా చేసి
ఢిల్లీ పరిపాలన విభాగంలో చేరారు. వైఎస్ఆర్ అధికారం చేపట్టగానే అండమాన్లో ఉన్న ధనుంజయ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కి రప్పించారు. వైఎస్ఆర్ అధికారం చేపట్టగానే అప్పటి వరకు పాపం ఈయన అండమాన్లో ఉండేవాడు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రప్పించాడు. అప్పుడే ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్. 2006లో ఆయనకు వైఎస్ఆర్ హయాంలోనే ఐఏఎస్ ఖరారైంది. డైరెక్ట్ ఐఏఎస్ కాదు, ఈయన కన్ఫర్మ్డ్ ఐఏఎస్. 2014-2019 మధ్య టీడీపీ పాలనలో విపత్తుల శాఖ రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ కమిషనర్గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్య కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈయన అనేక కీలకమైనటువంటి శాఖల్లో పనిచేశారు. జిల్లా కలెక్టర్గా కూడా ఈయన పనిచేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్గా కూడా పనిచేశారు. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అదనపు కార్యదర్శి హోదాలో సీఎంఓలో కీలక అధికారిగా మారారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే అదనపు కార్యదర్శి హోదాలో సీఎంఓలో కీలకంగా ఇక అన్నీ తానే వ్యవహరించారు. ఏ అధికారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా ఈయన కలిస్తేనే కలిసే పరిస్థితి. అదేవిధంగా ఆయన అనుమతి లేకుండా అధికారులు ఎవరు జగన్ను కలిసే వీలుండేది కాదు, కలిస్తే ఒప్పుకునేవాడు కాదు. జగన్కి కళ్ళు చెవులుగా మారిన అధికార గణంలో ముఖ్యుడైన ధనుంజయ రెడ్డి మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత పాపం మరి ఆంధ్రప్రదేశ్లో అనేక కుంభకోణాలు బయటకు వచ్చాయి. మద్యం కుంభకోణం వ్యవహారంలో ధనుంజయ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అంటే ధనుంజయ రెడ్డి గారికి తెలిసే జరిగింది ఈ మద్యం సిండికేట్ల వ్యవహారం, సిండికేట్లను ఏర్పాటు చేయటం, మరి తద్వారా ఆదాయాన్ని పొందటం, డిస్టరీలతోటి బేరసారాలు కుదుర్చుకోవటం, ప్రత్యేకించి వారు అనుమతులు ఇచ్చిన కొన్ని కంపెనీల మద్యమే ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు జరగటం, వీటిల్లో పాత్రధారిగా సూత్రధారిగా చాలామంది వ్యక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో. అందులో కీలకమైనటువంటి వ్యక్తిగా ధనుంజయ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. మరి ఆయన ఒక పక్క సిఐడి, మరి ఒక పక్క సిట్ విచారణ చేస్తుంది, మరొక పక్క ఈడీ విచారణ చేస్తుంది. అసలు ఒకరు కాదు, అన్ని విచారణ సంస్థలు ఇప్పుడు వీరిని విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏసీబీ విచారణ చేస్తుంది. సో మొత్తాన్ని చూస్తే ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఒక మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. సీఎంఓ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మరి సీఎంఓ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో బంధించేశాడు. ఏ అధికారి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా ధనుంజయ రెడ్డి గారిని పర్మిషన్తోనే కలవాలి, ఆయన అనుమతిస్తేనే కలవాలి. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ధనుంజయ రెడ్డి గారు రిక్వెస్ట్ఫుల్గానే మాట్లాడాల్సిన పరిస్థితి. ఆయన అంగీకరిస్తేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే పరిస్థితి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ధనుంజయ రెడ్డి గారు తన ఇష్టాసారంగా చెలరేగిపోయాడు. ఒక గ్రామ సర్పంచ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ధనుంజయ రెడ్డి గారు మరి సివిల్స్లో విజయం సాధించటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయ్యారు. ఈయన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు. సీఎంఓలో కీలకంగా అన్నీ ఆయనే చూశారు. అంటే ఆ కుటుంబం ఈయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఈయన కూడా మరి వాళ్ళతోటి అదేవిధంగా నమ్మకంగా ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ మద్యం కుంభకోణం వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో పాపం ఈయన కూడా అడ్డంగా బుక్ అయ్యాడు. మరి ఒక ఐఏఎస్ అధికారి ఈ విధంగా ప్రభుత్వాన్నే చేతుల్లోకి తీసుకొని ముఖ్యమంత్రినే కీలుబొమ్మలుగా మార్చినటువంటి వ్యవహారం మరి ధనుంజయ రెడ్డి గారికి అది సొంతం అని చెప్పుకోవాలి. మొత్తానికి సర్పంచ్ నుంచి సీఎంఓ వరకు అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని సాగించుకుంటూ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ధనుంజయ రెడ్డి గారు.